Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. So last video ganaka మీరు నన్ను ఫాలో అయ్యి ఉంటే నేనైతే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం కోసం అనేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో అక్కడ మేమందరం కజిన్స్ వాళ్ళందరం గెట్ టుగెదర్ లాగా మాకు ఇంకా టైం దొరికింది, మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడే మాకు ఏంటంటే ఈ వీడియోలో మొత్తం కూడా షాపింగ్ బ్లాగ్స్ చూపిస్తున్నా, మేము ఎక్కడెక్కడైతే షాపింగ్ చేసామో ఏంటి అనేది చూపిస్తున్నా. బట్ దానికంటే ముందు ఏంటంటే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా ఇప్పుడు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే వెళ్ళి నా ఓల్డ్ కంటెంట్ కూడా నా ఛానల్లో చూడండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో నా రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే వెస్ట్ సైడ్లో సేల్ అని ఫుల్ నడుస్తుంది. సో నేను ఫస్ట్ డే ఆఫ్ వెస్ట్ సైడ్ సేల్లో రోజే నేను వెస్ట్ సైడ్ని అయితే విజిట్ అవుతున్నాను. సో మొత్తం కలెక్షన్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మీ థాట్స్ ఏంటి నా వీడియో మీద అనేది కూడా నా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో నేను చూపించే షాపింగ్ కంటెంట్ కానీ నా ఓల్డ్ కంటెంట్ కానీ ఎలా ఉంది, మీకు నచ్చుతుందా లేదా, అండ్ ఆల్సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో దాన్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ అనేవి చేస్తుంటాను అనమాట. సో ఇప్పుడైతే మేము వెస్ట్ సైడ్కి రీచ్ అయిపోయాము. అండ్ మేము వెస్ట్ సైడ్ వచ్చేసి వనస్థలిపురం బ్రాంచ్ని విజిట్ అవుతున్నాం అనమాట. సో బేసిక్గా మా చెల్లి MBA చేస్తుంది అనమాట, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. సో దానికి బ్లేజర్ కావాలి అని చెప్పేసి విజిట్ అవుతున్నాము. అండ్ ఆల్సో వెస్ట్ సైడ్లో సేల్ కూడా ఉంది కాబట్టి ఇంకా మాకు దొరికిందే పండగ అన్నట్టు, ఏమంటారు కోతికి కొబ్బరి చిప్ప వచ్చినట్టు ఎట్లానో మాకు కూడా షాపింగ్ టైంలో ఇంకా సేల్ ఉండేసరికి ఇంకా జనరల్గానే మేము షాపింగ్ ఎక్కువగానే చేస్తుంటాము. ఇంకా కజిన్ కలిసినప్పుడు అయితే ఇంకా ఫుల్ ఎక్కువ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా సేల్ నడుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి మనకి వస్తున్నాయి అనమాట వెస్ట్ సైడ్లో. ఇది జెన్యూన్ సేలే, లైక్ మనకు బయట చూసినట్టు ఎక్కువ రేట్ పెట్టి తక్కువకి అమ్మడం అట్లా లేదు. లైక్ 2000 అంటే అది 4000 పెట్టి 2000కి ఇవ్వడం అట్లా ఏం లేదు. జెన్యూన్గానే వీళ్ళు ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు. అది నేను ఎట్లా చెప్తున్నా అంటే నేను రీసెంట్గానే వెస్ట్ సైడ్లో సేల్ లేనప్పుడు నేను నైట్ వేర్ తీసుకున్నా. సో అది నాకు 2000 రూపీస్కి వచ్చేస్తే, సో ఇప్పుడు ప్రజెంట్ సేల్లో అయితే నాకు అది హాఫ్ ఆఫ్ ద ప్రైస్ 1000 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో అది డిఫరెన్స్. సో జెన్యూన్గా నేను లైవ్లో డిఫరెన్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసా. సో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ 2000ది నాకు 1000 రూపీస్కి వచ్చిందనమాట. సో అట్లా ఇది జెన్యూన్ సేల్ అని చెప్పి అయితే నేను ఎప్పుడైతే చెప్తున్నాను మీకు అందరికీ. అండ్ ఆల్సో ఎవరికైతే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా లేదా మీ ఇంట్లో ఫెస్టివల్స్ ఉన్నా, ఇప్పుడు ఇంకా శ్రావణ మాసమే కాబట్టి అండ్ నెక్స్ట్ దసరా కానీ వినాయక చవితి కానీ ఇలా వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ ఆల్సో రెగ్యులర్ వేర్కి కూడా ఇక్కడ చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా వెస్ట్ సైడ్ చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలుసు. క్వాలిటీ అండ్ స్టైల్స్ కానీ వెస్టర్న్ వేర్, మెయిన్గా చెప్పాలంటే వెస్టర్న్ వేర్ అయితే చాలా చాలా బాగుంటుంది వెస్ట్ సైడ్లో. సో నేను ఇక్కడ వెస్టర్న్ వేర్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ వేర్ కూడా నేను కన్సిడర్ చేసి మొత్తం అన్ని కలెక్షన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ నార్మల్గా నాకైతే వెస్ట్ సైడ్లో ఇట్లా ట్రెడిషనల్ వేర్ కన్నా కూడా నాకు ఓన్లీ వెస్ట్రన్ వేర్ అయితే ఎక్కువ నచ్చుతుంది అనమాట. లైక్ వెస్ట్ సైడ్లో అయితే ట్రెడిషనల్ వేర్ కూడా బాగుంటుంది, క్లాత్ మెటీరియల్ అదంతా బాగుంటుంది, కానీ కలర్స్ అంతా బాగుండవు అని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు వెస్ట్ సైడ్లో ట్రెడిషనల్ వేర్ నచ్చుతుందా లేకపోతే అందులో దొరికే కలర్స్ మీకు ఓకేనా అనేది నాకు అయితే కమెంట్స్లో చెప్పండి. మ్యాక్సిమం అయితే నేను పేస్టల్ కలర్స్ చూసాను అండ్ ఆ పేస్టల్ కలర్స్ కూడా అంత అట్రాక్టివ్గా అయితే అనిపించవు. అండ్ ఇప్పుడు నేను చూపించేవి ఏవైతే ఉన్నాయో అవి సేల్లో లేవన్నమాట. బట్ ఈ 2 కలర్స్ అయితే బాగా నచ్చాయి నాకు. అండ్ ఆల్సో ఇంకా కొంచెం ట్రెడిషనల్ వేర్ అయితే మా చెల్లి చూస్తుంది తీసుకుందామని చెప్పేసి, దానికైతే ఈ బ్లాక్ కలర్ది బాగా నచ్చింది. అండ్ ఇది 5000ది ఇప్పుడు మనకి 3000కి వస్తుంది అని చెప్తుంది అనమాట, లైక్ ఆఫర్లో. సో బాగుంది కదా అని అది ఒక కార్డ్ సెట్ లాగా వచ్చిందనమాట. లైక్ కింద వచ్చేసి ప్లాజో లాగా వచ్చింది అండ్ ఇది దానికి చాలా నచ్చింది. అండ్ ఈ ఆర్గెన్జా మెటీరియల్ లాగా ఉంది అండ్ దాని మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ట్రెడిషనల్ వేర్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఆఫర్లో అయితే లేదనమాట. సో ఇది మొత్తం కూడా మనకి బర్గండీ కలర్లో వచ్చింది అండ్ ఇది మొత్తం ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట పైన మొత్తం కూడా. అండ్ బటన్స్ అనేవి ఓపెన్ ఉంది, ఫ్రంట్ ఓపెన్ లాగా. సో ఇది నాకు బాగా నచ్చింది. సో నాకు ఏవైతే నచ్చాయో అవే నేను చూపిస్తున్నా.
అండ్ సేమ్ ఇప్పుడు నేను బర్గండీ కలర్ చూపించినట్టు ఇప్పుడు ఈ టీవీ కలర్ కూడా అదే సేమ్ డిజైన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నా కదా, అసలు ఈ ఫుట్వేర్ అయితే పైన ర్యాక్స్లో కన్నా కూడా కింద ఫ్లోర్ మీద చాలా చాలా పడేస్తున్నాయి అనమాట. లైక్ ఎట్లా అంటే అసలు ఇది వెస్ట్ సైడా లేకపోతే ఫిష్ మార్కెట్ అన్నట్టు ఉంది. అండ్ అసలు ఆర్గనైజ్డ్గానే లేరు అసలు జనాలు అయితే, ఎట్లా దొరికితే అట్లా పడేస్తున్నారు కింద. అండ్ పడేసినవి కూడా మళ్ళీ తీసి పైన పెట్టట్లేదు, లైక్ మాకెందుకులే అన్నట్టు వదిలేసిపోతున్నారు అనమాట. సో అట్లా ఇంకా మనం విజిట్ అయితే మాత్రం కింద ఎరుకోవాల్సి వస్తుంది. ఫుట్వేర్ ఎక్కువ పైన కన్నా కూడా మనం ఇట్లా కింద ఏరుకోవాలన్నమాట, లైక్ ఫిషెస్ ఏరుకున్నట్టు. అండ్ కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు ఏరుకున్నట్టు అట్లా ఉన్నాయి అనమాట. చెప్పులు అయితే అట్లా కింద పడేశారు. మొత్తం కూడా కవర్ చేసి చూపించా చూడండి. అసలు ఒక్క స్లిప్పర్ ఒక్కొక్క దగ్గర ఉంది, ఒక్కటి దొరికితే ఇంకోటి దొరకదు అన్నట్టు ఉందన్నమాట. లైక్ గుడి దగ్గర వదిలేస్తాం కదా అట్లా కుప్పలు కుప్పల్లాగా ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది చూస్తే అది కమెంట్స్లో చెప్పండి. నిజంగా అసలు లిటరల్గా చూడండి, అసలు ఒక్క సైజు ఒక దగ్గర, ఒక చెప్పు ఒకటి ఉంటే ఇంకో చెప్పు ఒక దగ్గర, అట్లా చాలా అన్ఆర్గనైజ్డ్ లాగా అనిపించింది నాకు. అండ్ స్టాఫ్ కూడా ఎంతగానో చదువుతారు. సో నాకు అది నచ్చలేదు. కొంచెం మంచిగా డిగ్నిఫైడ్గా వచ్చి షాపింగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా మేము కొన్ని అయితే షాపింగ్ చేసాము. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను వీడియో తీయడం అస్సలు మర్చిపోయాను. సో నైట్ వేర్ కలెక్షన్స్ అయితే చాలా చాలా అదిరిపోయాయి. సో నైట్ వేర్ కలెక్షన్స్లో సెలెక్ట్ చేసుకునే లోపే నాకు టైం అయిపోయింది. అండ్ బిల్లింగ్ అయితే వేయించేసుకున్నాం. అండ్ అదంతా కూడా నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట, ఎందుకంటే సెలెక్షన్ చేసుకునే లోపే. అండ్ దాని తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ దాని తర్వాత పక్కన ఆంటీ కొంచెం శారీస్ అట్లా అమ్ముతుంది అంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. లైక్ చిన్నప్పటి నుంచి ఆంటీ వాళ్ళు తెలుసు, లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్క ఇల్లే అనమాట ఇది. సో ఇంకా నైట్ వెళ్ళిపోయాము, లైక్ ఆంటీయే కదా అన్నట్టు మేము ఒక 10 o'clock అట్లా వచ్చినాము. బట్ ఆయన ఆంటీ ఓపికతోటి తీసి మాకు చూపిస్తుంది. అండ్ ఇప్పుడు శారీ కలెక్షన్. అండ్ అమ్మ నెక్స్ట్ వీక్ వ్రతం చేసుకుంటున్నాం మేము, కాబట్టి అమ్మ అందరికీ పెట్టడానికి అని చెప్పేసి అండ్ దేవుడికి కూడా పెట్టడానికి అని చెప్పేసి శారీస్ షాపింగ్ ఇంకా చేయలేదు. సో ఆంటీ దగ్గర అయితే చేసేద్దాంలే అన్నట్టు వచ్చిందనమాట. సో ఇక్కడ మంగళగిరి పట్టు చూపిస్తుంది. సో ఇవి వచ్చేసి 3,500 అట్లా ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసి చూపించడానికి ట్రై చేస్తా. సో ఎస్, ఈ శారీ అయితే ఇందులో కలర్స్ కూడా 3 different కలర్స్ ఉన్నాయి. లైక్ మనం ఫస్ట్ చూసింది అయితే మెరూన్, అది మొత్తం ప్లెయిన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ చూపించా కదా, అది చెక్స్ వచ్చింది. అండ్ ఇది పింక్ విత్ గ్రీన్ కలర్ ఉంది. 3 కూడా సేమ్ ప్రైజింగ్ అనమాట, 3,500 అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి కాటన్ మిక్స్డ్ ఏమంటారు, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ శారీస్, వీటి ఈ క్లాత్ కూడా చాలా చాలా స్మూత్గా ఉందన్నమాట. అండ్ అన్నిటి మీద ఇట్లా బ్లాక్ ప్రింట్స్ అంటాం కదా, ఇట్లా ఏమంటారు కలంకారీ వీవింగ్ అండ్ కౌస్, ఇవన్నీ కూడా చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఆ శారీస్ కూడా తీసుకుంటుంది అనమాట పెట్టడానికి, లైక్ మా పిన్ని వాళ్ళకి కానీ మా అత్తయ్యకి కానీ ఇట్లా పెట్టడానికి. అండ్ అందరికీ కూడా తీసుకుంటుంది అమ్మ అండ్ నాకు కూడా. సో అందరికీ పెట్టడానికి అనేసి ఆంటీ దగ్గరనే చూద్దాంలే అన్నట్టు చూసేస్తుంది. సో సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఏంటి అనేది. అండ్ నేను కొంచెం సేపే ఉన్నా, తర్వాత వచ్చేసాను పాప ఏడుస్తుందని చెప్పేసి. బట్ ఎంతవరకు వీలైతే అంత క్లియర్గా నేను చూపిస్తున్నా. అండ్ మీకు ఒకవేళ ఈ ఆంటీ అడ్రస్ కావాలన్నా లొకేషన్ కావాలన్నా ఒకసారి నాకు కమెంట్స్లో చెప్తే నేను ఫోన్ నెంబర్ అయితే అడిగి మీకు ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బెనారసి కథాన్ సిల్క్ శారీ చూపిస్తున్నా. ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇది ఒక 2 years నుంచి ఇది ట్రెండింగ్లో ఉంది అండ్ అవుట్ ఆఫ్ ట్రెండ్ వెళ్తలేదు. సో దాంట్లో లైట్ బ్లూ కలర్ చూపిస్తున్నా. అండ్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, బట్ నేను మోడల్కి ఒకటే చూపిస్తున్నా, ఎందుకంటే కొంచెం అన్ని మోడల్స్ కవర్ చేసినట్టు ఉంటుంది అండ్ మీకు కూడా అన్నీ చూపించినట్టు ఉంటుంది అనేసి. సో కథాన్ సిల్క్లో నేను ఇప్పటి వరకు కూడా చాలా వీడియోస్ చేసి చూపించాను. లైక్ ఆర్కే కలెక్షన్స్లో కూడా నేను కథాన్ సిల్క్ మోడల్స్ మీకు చాలా చూపించాను. సో అందులో కూడా బాగుంది అండ్ వీటి ప్రైస్ కూడా రీజనబుల్లే ఉందన్నమాట. సో నెక్స్ట్ నేను ఇప్పుడు చూపించిన కలంకారీ ఈ శారీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి 2,200 అట్లా ప్రైస్ చెప్తున్నారు ఆంటీ. అండ్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్స్ అన్నీ కూడా నేను ఇంకా చూపిస్తున్నాను. ఈ ఆంటీ ఏంటంటే ఇంట్లోనే అమ్ముతారనమాట. సో ఇంట్లోనే వాళ్ళ ఒక బెడ్రూమ్లో మొత్తం ఏమంటారు రెడీ చేసి పెట్టుకున్నారు, ఒక ర్యాక్ లాగా ఉంటుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆంటీ వాళ్ళ దగ్గర అండ్ తను అమ్మేదంతా చూస్తున్నాను అనమాట. సో చాలా ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ అనేది రన్ చేస్తుంది. అండ్
ఇంకా ఇక్కడ నేను మంగళగిరి పట్టు చూపిస్తున్నా. ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, లైక్ యాష్ కలర్కి బర్గండీ కలర్ వచ్చింది. ఎంత బాగుంది కదా. నాకు ఇట్లా డిఫరెంట్ యూనిక్ కలర్స్ని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది, లైక్ ట్రై చేయాలి అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా, లేదా మీరు కొత్త కలర్స్ ఎందుకులే అని అవాయిడ్ చేస్తారా? కమెంట్స్లో చెప్పండి. అండ్ దీని ప్రైస్ కూడా మనకి సేమ్ 3500 వరకు అలా ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు అంట. అండ్ మనకి మంగళగిరి పట్టులో కొంచెం పెద్ద బార్డర్ కావాలి అనుకుంటే అవి కూడా ఉంటాయి. అవి ఇంకొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట, 5K అట్లా. సో నెక్స్ట్ ఇందులోనే కలర్స్ చూపిస్తున్నాము. ఈ రస్ట్ కలర్ బాగా నచ్చింది. సో దాని మీద కౌస్ ఇట్లా వచ్చి మంచిగా ఇదేమంటారు హ్యాండ్మేడ్ అనమాట. ఇది కూడా సో హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి కొంచెం కాస్ట్లీ అని చెప్తుందా ఆంటీ. అన్నీ మిషన్ వర్క్ కాదు, ఇది మొత్తం హ్యాండ్మేడ్ అంట. సో హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి చాలా చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ బట్ట కూడా చాలా ప్యూర్ ఉంటుంది అని చెప్తుందా ఆంటీ. సో ఇది మనకి ప్రైజింగ్ 2200 2800 అట్లా ఉంది. సో అది మనం సెలెక్ట్ చేసుకునే శారీ బట్టి ఉంటుందంట. సో ఇదైతే బాగా నచ్చింది, ఇంకా తీసి పెట్టుకుందాం. ఇలాంటివే అందరికి ఇంకా పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇవన్నీ కలెక్షన్స్. అండ్ ఇందులో ఉన్న మ్యాక్సిమం కలర్స్ అన్నీ కూడా మేమే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు రా మ్యాంగో శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఉన్నాయా అని నేను అడిగితే అప్పుడు తీసి ఇచ్చింది ఆంటీ. అండ్ దీంట్లో మనకి 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయంట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మెరూన్ కలర్ చూపిస్తున్నా. ఇది రా మ్యాంగో శారీస్ ఎంత బాగుంటాయంటే ఇది కంఫర్ట్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది షైనింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే సాటిన్ లాగా కనిపిస్తుంది, బట్ అది సాటిన్ కాదు, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం పోచంపల్లి ప్రింట్ వచ్చింది కదా, అది సిల్క్ శారీ, అది పెట్టడానికి అయితే బాగుంటుంది అని చెప్తుంది. అది 900 రూపీస్ అంట. అండ్ ఆల్సో ఈ రా మ్యాంగో శారీస్ కూడా మనకి అరౌండ్ 3000 అట్లా చెప్తున్నారు. అండ్ దీంట్లో 3 డిఫరెంట్ కలర్స్ లైక్ మెరూన్, గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ 3 కలర్స్ ఉన్నాయి. అండ్ ఇంటికి వచ్చేసాము. సో ఇంకా ఈ తెచ్చిన శారీస్ అన్నింటిలో సెలెక్ట్ చేసుకోండి అని మా పిన్ని వాళ్ళకి చూపిస్తుంది అనమాట. సో ఇంకా వాళ్ళు ఏది కావాలి ఏంటి అనేది చూసుకుంటున్నారు. అండ్ ఈ మెరూన్ కలర్ వచ్చేసి మా మేనత్తకి పెడదాము అనేసి అనుకుంటున్నాము, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, లైక్ డార్క్ మెరూన్ కదా అనేసి. అండ్ మా పిన్ని వాళ్ళు కూడా ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇంకా అలా కొన్ని పెట్టే శారీస్ అవైతే షాపింగ్ అయ్యాయి. ఇంకా పెట్టేవి ఉన్నాయన్నమాట, లైక్ పక్కనాంటి వాళ్ళకి కానీ ఇంకా చుట్టాలకు కానీ, లైక్ ఆ రోజు ఎవరెవరినైతే పిలుస్తామో వాళ్ళకి పెట్టడానికి ఇంకా శారీస్ తీసుకోవాలి. అండ్ ఇవి ఎక్స్చేంజ్ చేద్దామా, అండ్ కలర్స్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేద్దాము అన్నట్టు కూడా అనుకుంటున్నాము. ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు, బట్ ప్రైస్ మాత్రం 2200కి ఇస్తా అని చెప్పింది ఆంటీ మాకు కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఎవరికైనా తన అడ్రస్ కావాలన్నా లేదా వాళ్ళ ఇంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కమెంట్స్లో చెప్తే నేను చెప్తాను. అండ్ ఈ వ్లాగ్ మొత్తం మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ వెస్ట్ సైడ్ కూడా మ్యాక్సిమం మంచినే కవర్ చేశాను, బట్ నైట్ వేర్ ఒకటి నేను మిస్ చేశాను. సో దానికైతే మీకు ఒకవేళ మళ్ళీ కావాలనుకుంటే నేను మళ్ళీ వెస్ట్ సైడ్ వెళ్ళి లైక్ అన్ని నైట్ వేర్ అయితే కవర్ చేసి చూపిస్తాను. లైక్ ఈ వీడియోకి అయితే సో మంచి రీచ్ వచ్చి అండ్ చాలా మంది కమెంట్స్లో ఒకవేళ పోలింగ్ లాగా పెడతాను అనమాట, ఇంకోటి కావాలా వద్దా అనేసి. సో అక్కడ వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను ఇంకో పార్ట్ 2 వెస్ట్ సైడ్ అయితే పక్కా చేస్తాను, ఎందుకంటే సేల్ బాగా నడుస్తుంది. అండ్ ఫుట్వేర్ కలెక్షన్ చేయలేదు, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ కూడా చేయలేదు కాబట్టి సో డీటెయిల్గా. అండ్ ఫుట్వేర్ అయితే చేశాను మ్యాక్సిమం, బట్ అవి కింద పడేసి ఉన్నాయి, అది నా తప్పైతే కాదు. బట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చేయలేదు. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండ్ నైట్ వేర్ కలెక్షన్ కూడా ఇంకా డీప్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో కుక్కట్పల్లి వెస్ట్ సైడ్ అయితే ట్రై చేస్తాను, నేను ఉండేది అక్కడే కాబట్టి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ పొల్యూషన్ వస్తుంది, పిల్లలు అరుస్తున్నారు. అండ్ ఆల్సో నేను ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కాబట్టి వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ గట్టి గట్టిగా అరుస్తున్నారు. బట్ దాన్ని అయితే ఖచ్చితంగా ఇగ్నోర్ చేయండి, వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ శారీస్ ఎట్లా అనిపిస్తున్నాయి అండ్ ఈ ప్రైజెస్ వర్తేనా కాదా అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ వరలక్ష్మి వ్రతం ప్లానింగ్ ఎట్లా నడుస్తుంది అండ్ మీరు ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ వెస్ట్ సైడ్ అయితే పక్కా లైక్ మీరు కమెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ తీసుకొని నేను అయితే ఒకవేళ ఎక్కువ మంచి రెస్పాన్స్ వస్తే నేను పక్కా పార్ట్ 2 చేస్తాను. అండ్ ఆల్సో దీని తర్వాత కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి, మ్యాక్సిమం షాపింగ్ వ్లాగ్సే ఎక్కువ చేస్తున్నా. సో ఎవరికైతే షాపింగ్ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉందో అండ్ దిస్ ఈజ్ మై ఛానల్. అండ్ ఈ ఛానల్లో మీరు ఎక్కువ షాపింగ్ వ్లాగ్సే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే
మ్యాక్సిమం నేను ఇంకా కంటెంట్ షాపింగ్ వ్లాగ్సే ఎక్కువ చేద్దామని అయితే అనుకుంటున్నాను. లేదు కుకింగ్ కూడా చేయాలి, లైక్ నార్మల్ లైఫ్ స్టైల్స్ కూడా చేయాలి అనుకుంటే మాత్రం అది కూడా నాకు కమెంట్స్లో చేయండి. అండ్ ఇది మంగళగిరి పట్టు శారీ గ్రీన్ కలర్ బాగుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకుందనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి 3500 అట్లా పడింది. సో ఇది వర్తేనా కాదా అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది. లైక్ నేను కూడా మాల్లో చూసినప్పుడు నాకు 3000 అట్లానే అనిపించింది. సో ఆంటీ దగ్గర కూడా 3000 ఉండేసరికి ఓకే మాల్లో ఆంటీ దగ్గర సేమ్ రేటా అన్నట్టు అనిపించింది. బట్ కొన్ని 4000 5000కి కూడా ఉన్నాయి మాల్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ప్రీవియస్ కంటెంట్ని కూడా ఫాలో అవ్వండి.